హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైస్ అండ్ సోల్. ఈరోజు మనం స్పెషల్ ఉప్మా రెసిపీ ట్రై చేయబోతున్నాం. రెగ్యులర్ ఉప్మా కాకుండా పాలతో క్రీమీగా, వెజిటబుల్స్తో హెల్తీగా, కాజుతో రిచ్గా చేసుకుందాం. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇది చాలా సింపుల్ అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. బొంబాయి రవ్వ 1 కప్పు. నేను ఇక్కడ టీ గ్లాస్తో 2 టీ గ్లాసెస్ తీసుకున్నాను. పచ్చిమిర్చి 2, 3 అండ్ చిన్న టమాటా కట్ చేసినవి, కొత్తిమీర కొంచెం, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసింది, చిన్న క్యారెట్ తరిగినది అండ్ నూనె లేదా నెయ్యి. ముందుగా పాన్ తీసుకొని అది వేడయ్యాక బొంబాయి రవ్వ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని రవ్వ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం అదే పాన్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. టేస్ట్ ఇంకా మంచిగా రావడం కోసం నేను నెయ్యి తీసుకుంటున్నాను. అందులో కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఇలా మెత్తగా అయ్యాక 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ పోయాలి. అండ్ 3 గ్లాసులకి 1 గ్లాసు పాలు తీసుకోవాలి. పాలు వేశాక బాగా మరిగే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. పాలు నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని, తర్వాత కొద్దిగా బొంబాయి రవ్వ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఉండలుగా వస్తాయి. ఉండలుగా రాకుండా ఉండాలంటే కొంచెం కొంచెం వేసి కలుపుతూ ఉండాలి. ఇలా నెమ్మదిగా రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా వేయించుకున్న కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసిన ఉప్మాని సాంబార్తో కలిపి తింటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.